కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెంకటేష్ ఆదర్శ కుటుంబం పూర్తి చేసే అనిల్ రావిపూడి మూవీలో జాయిన్ అవుతాడు. ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా ఆల్రెడీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఎప్పుడు? విక్టరీ హీరోతో పాటు ఏ హీరోస్ దసరా రేస్ లో దిగుతున్నారు? హ్యావ్ ఎ లుక్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటాయి. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. పెద్ద విషయంలో ఇదే జరిగింది. ఈ పాఠంతో దసరా రేస్ లోకి చాలా మంది స్టార్స్ వచ్చేస్తున్నారు. దసరా హాలిడేస్ కు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పండకొచ్చిన బొమ్మ హిట్ అయితే కలెక్షన్స్ అదిరిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరాకు రావాలనుకుంటున్న పెద్ద హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే షూటింగ్ సకాలంలో అవుతుందని నమ్మడానికి వీల్లేదు. ఇలాంటి సినిమాలో ప్రభాస్, ఫౌజీ కూడా ఉంది. ఈ ఏడాది దసరా పోటీ అంతా బావా బామర్దుల మధ్యనే. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున, వెంకటేష్ ఢీ కొడుతున్నారు. వెంకటేష్ ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాని సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా విడుదలకు రెడీ చేస్తారట. దసరాకు ఆదర్శ కుటుంబం వస్తుందా రాదా అన్న డౌట్ ఉంది. అయితే ముందుగా వెంకీ షూటింగ్ పార్ట్ ను 2 నెలల్లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు. ఇది పూర్తయితే గానీ వెంకీ అనిల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాలేడు. దసరా మిస్ కాకుండా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దసరాకు ఎంతమంది వచ్చినా ముందుగా నాగార్జున సినిమానే ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు వస్తుందని నాగ్ ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దసరా రేస్ లో ఉన్న మరో మూవీ ఫౌజీ. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు తీసుకురావాలని ప్లాన్ చేసిన డార్లింగ్ మూవీని నమ్మడానికి వీల్లేదు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమా ఒక్కటి అనుకున్న డేట్ కు రాలేదు. దసరా రేస్ లో బావ బామ్మర్దులు వెంకీ, నాగ్ ఒకేసారి వచ్చినా క్లాష్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే నాగ్ 100వ సినిమా దసరాకు ముందొస్తుందట. దసరా రేస్ లో పెద్ద హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు స్కూల్స్, కాలేజ్లకు ఇచ్చే 10 రోజుల సెలవులు అందరి హీరోలకు కావాలి. ఈ హాలిడేస్ లోని డేవిడ్ రెడ్డితో రావాలని మంచు మనోజ్ ట్రై చేస్తున్నాడు. రోషన్ మేకర్ నటిస్తున్న ఏమో ఏమో ఇది సినిమా కూడా ఇదే రేస్లో దిగనుంది. ప్రస్తుతం రేస్లో ఉన్న పెద్ద హీరోలు వెంకీ, నాగ్, ప్రభాస్లో ఒకరిద్దరు తప్పుకుంటే 2-3 యంగ్ హీరోలు కూడా సందడి చేస్తారు.